హలో గైస్, ఎలా ఉన్నారు? ఇంట్లోనే హెల్తీగా రాగి డేట్స్ ఎగ్లెస్ కేక్ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. చాలా సింపుల్. ఇంట్లో పాలు ఉంటాయి కదా, పాలను వేడి చేసేసుకొని డేట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ డేట్స్ మన స్వీట్నెస్ కోసము తగినట్లు తీసుకోవాలి. నేను ఒక 10 అయితే తీసుకొని బాగా మెత్తగా నానబెట్టిన తర్వాత సీడ్స్ అయితే తీసేసి ఆ పాలను కూడా వేసేసి మెత్తగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ డేట్స్ మిశ్రమంలోనే ఒక కప్పు రాగి ఫ్లోరు, ఒక కప్పు వీట్ ఫ్లోరు అండ్ ఇక్కడ నేను అయితే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే తీసుకున్నాను. కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెము బేకింగ్ పౌడర్ అండ్ కొద్దిగా అయితే బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. ఈ రెండు లేని వాళ్ళైతే ఒక ఈనో ప్యాకెట్ వేసుకున్నా సరిపోతుంది. మంచిగా పొంగు వస్తుంది అనమాట కేక్. బాగా నీట్గా కలిపేసుకోవాలి లమ్స్ లేకుండా. ఇక్కడే మనం టేస్ట్కి తగినట్లు స్వీట్ని అయితే యాడ్ చేసుకోవాలి. చక్కెర ఏం లేకుండా, ఒకవేళ స్వీట్ తక్కువగా అనిపిస్తే కొంచెం జాగ్రీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకేంటంటే ఒక గిన్నెలో బటర్ అన్నా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర అయితే బటర్ పేపర్ ఉండింది అప్పటికి. సో నేను బటర్ పేపర్ మీద ఆ మిశ్రమంని అయితే సెట్ చేసేసుకొని ఒక 30 నుంచి 40 మినిట్స్ అయితే మూత పెట్టేసి కుక్ చేసేసాను అనమాట. మనకి కేక్ బాగా అయిందని ఎలా తెలుసుకోవాలంటే ఒక 40 మినిట్స్ తర్వాత నేను ఇలా స్పూన్ పెట్టి చూసాను లోపలికి. నాకు ఎలాంటి మిక్చర్ అయితే తగలలేదు ఆ స్పూన్కి. సో నీట్గా కుక్ అయిపోయిందనమాట లోపలికి. అండ్ ఇంట్లో కూడా చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట కేక్ బాయిల్ అవుతుంటే. ఇంకా మంచిగా నీట్గా ఒక ప్లేట్ తీసుకొని మనం అలా సెట్ చేస్తే చాలు, కేక్ అయితే నీట్గా వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉండింది కదా, నీట్గా అయితే తీసుకోవాలి. సో చూసారా కేక్ ఎంత బాగుందో. నేను ఇంకొకటి మర్చిపోయాను, పైన వాల్నట్స్ క్రష్ చేసి వేశాను. సో వాల్నట్స్ టాపింగ్ అయితే కనిపిస్తుంది. మనకు నచ్చినట్లు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి మంచిగా కనిపించాలంటే పైన ఏదన్నా చాక్లెట్ టాపింగ్ చేస్తే బాగుంటుంది, లేదంటే దానిపైనే జెమ్స్ ఆర్ స్ప్రింకిల్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. నేను అవన్నీ వేయలేదన్నమాట. ఇంకా వేడిగా కేక్ కట్ చేస్తుంది మా తన్విక. చాలా ఎగ్జైటెడ్. ఇలా హెల్తీగా ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. ఎగ్లెస్ కాబట్టి ఎప్పుడైనా తినచ్చు. వేడిగా తింటుండే అస్సలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలా పిల్లలు మనం కష్టపడి చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటే ఇంకా ఏ మదర్కైనా అంత హ్యాపీనెస్ ఉండదు కదా. నేను అలానే ఫీల్ అయ్యాను ఆ రోజు. తను చాలా హ్యాపీగా ఉండింటే. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది. మేము అస్సలు నమ్మలేదు అంత బాగుంటుంది అనేసి. రాగి కూడా చాలా మంచిది కదా, మీరు ట్రై చేయండి.